ఈ సీజన్‌లో చాలామంది హైప్ ఉన్న కంటెస్టెంట్స్ ఉన్నారు. కానీ నిజంగా చెప్పాలంటే డెమాన్ పవన్ ఈ సీజన్‌లో మోస్ట్ అండర్‌రేటెడ్ కంటెస్టెంట్. అతనిలో ఎమోషన్స్ ఉన్నాయి, నేచర్ ఉంది, కామెడీ ఉంది. కానీ డ్రామా లేదు, అరవలేదు, సింపతి కోరలేదు. అయినా కూడా ఒక స్ట్రాంగ్ ప్లేయర్‌గా నిలబడ్డాడు. డెమాన్ పవన్‌లో నాకు బాగా నచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే అతను వెనక్కి తగ్గడు. ఫ్యామిలీగా స్టేబుల్. అయినా ఎప్పుడు సింపతి కార్డ్ ఆడలేదు. తనకంటే కష్టంలో ఉన్న వాళ్ళని చూసి నిజంగా ఫీల్ అవుతాడు. ఎవరైనా హెల్ప్ చేస్తే సింపుల్‌గా థ్యాంక్ యూ చెప్పగలిగే మనసు. అది చాలా రేర్ క్వాలిటీ. టాస్క్‌ల విషయానికొస్తే డెమాన్ పవన్ అంటే టాస్క్ మాన్స్టర్. గాడ్ ఆఫ్ ద టాస్క్స్. 100% కాదు, 200% కాదు. ప్రతి టాస్క్‌లో అతని ఎఫర్ట్ 1000%. లాస్ట్ టికెట్ టు ఫినాలే మిస్ అయినా అది అన్‌లక్కీ తప్ప అతని లోపం కాదు. ఎదుటివాడిని కూడా సపోర్ట్ చేయగలడు. అది కూడా ఒక అమేజింగ్ క్వాలిటీ. అతను ఇంట్రోవర్ట్. ఎక్కువగా మాట్లాడడు. అందుకే చాలామంది అర్థం చేసుకోలేదు. ఫ్లాస్ ఉన్నాయా? ఉన్నాయి. కానీ అవన్నీ నెగ్లిజిబుల్. ఎందుకంటే అతని పెద్ద బలమేంటంటే ఎప్పుడూ వెనక్కి తగ్గడు. ఎప్పుడూ సింపతి అడగడు. అందుకే చెప్తున్నా డెమాన్ పవన్ ఈ సీజన్‌లో గాడ్ ఆఫ్ ద టాస్క్స్. కనీసం టాప్ 3కి డిజర్వ్ చేసిన ప్లేయర్. ఇది నా ఒపీనియన్ కాదు, నా ఫీలింగ్. డెమాన్ పవన్ మీకు నచ్చితే మీ